ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు ప్రధానంగా మనం ఒక రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అనేది అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. జన్మ జాతకం వేరు, గోచారం వేరు. ఈ గోచార ఫలితాల్లో ప్రధానంగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. కుజుడు, శని, బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, మేషరాశిలో రవి, వృషభ రాశిలో శుక్రుడు యొక్క సంచారం, మిథున రాశిలో గురువు, అలానే ఇక్కడ రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 10 రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వివాహము, రియల్ ఎస్టేటు, ఇళ్ళు, కన్స్ట్రక్షన్ ప్రధానంగా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సంతాన పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఇలాంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుంటే, మనం ముందు జాగ్రత్త తీసుకుంటే ఎప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ గ్రహాలు ఇవి బాగలేదని మనం ఆలోచన చేస్తే దాన్ని బట్టి మన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం అనుకోవచ్చు, ఉద్యోగం అనుకోవచ్చు, వ్యాపారం అనుకోవచ్చు, ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలని తెలుసుకుంటే మనకంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తుంటారు. కొన్ని ప్రత్యేకంగా గృహ ఉపకరణ వస్తువులు ఇంట్లో కొనుగోలు చేయటం, బంగారము, దుస్తులు కొనుగోలు చేయటం, శుభ కార్యక్రమాలకి ఆర్గనైజేషన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వివాహాది సంబంధాలు కూడా కుదరటం జరుగుతుంది. గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా మళ్ళీ కదిలి రావటం, సంబంధాలు కలిసే అవకాశం ఉండటం, భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్య దాంపత్యం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా లగ్జరీగా చేయాలనుకుంటారు. ఆ లగ్జరీ కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉండటం ఒకటి, స్థానచలనం జరిగే అవకాశం ఒకటి ఉండటం, అలానే వివిధ రూపాల్లో ధనము బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా స్థితిగతులు మారిపోయే అవకాశాలు, అలానే బుధగ్రహం వల్ల నూతన వ్యాపారాలు, నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాభస్థానంలో కుజుడు, శని, బుధగ్రహం 3 గ్రహాలు ఉన్నాయి. కుజుడు వల్ల ఏమిటి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, పిత్రార్జితం బాగా కలిసి రావటం, ఆరోగ్యం అనేది కొంత మెరుగు కావటం, అధిక ప్రయాణాలు చేయటం. బుధగ్రహం వల్ల కూడా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యాపార పరంగా కొంత డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే కొత్త నూతన వ్యాపారానికి తెరదీసే అవకాశాలు ఉంటాయి. అంటే నూతన వ్యాపారం చేయొచ్చు చక్కగా. ఈ 10 రోజుల పాటు మంచి ముహూర్తం చూసుకుని నూతన వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. అంటే జాతకాన్ని చూసుకోవాలి, ఏది పడితే అది చేయటం కాదు. జాతకంలో చూసుకుని ఏ వ్యాపారం చేస్తే మనకు కలిసి వస్తుందనే చూసుకోవాలి. దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవాలి. అలానే చతుర్థ స్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల గృహ నిర్మాణం అనేది చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గృహాలు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు, కానీ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ విషయంలో కానీ, బ్యాంక్ లోన్ సంబంధించిన విషయాల్లో కానీ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. స్త్రీలకి గతంలో ఏదైతే పెండింగ్ పడినవి ఆగిపోయినాయో అవన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వృషభ రాశి వారికి 10 రోజుల పాటు బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శని, అంటే లాభస్థానంలో 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలానే జన్మరాశిలో శుక్రుడు కూడా గోచారిత్య మంచివాడు, ద్వితీయ స్థానంలో కూడా గురువు మంచివాడు. అలానే రాహు వల్ల వీళ్ళకి ఏమిటంటే వృత్తిపరంగా అంత అనుకూలంగా ఉంటున్నా ఎక్కడో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. అంటే చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పై ఆఫీసర్ల అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు. అలానే 12వ స్థానం రవి వల్ల కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఎంప్లాయ్మెంట్ చేసే వ్యక్తులకి మాత్రమే కొద్దిగా ఉద్యోగపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
అంటే ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కన వాళ్ళతో కొంత జాగ్రత్తగా వ్యవహరించి ముందుకెళ్తే చాలు, అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలను మీరు పాటించండి. విదేశాలకు వెళ్ళటం అనేది కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ 10 రోజుల్లో ఏదన్నా అప్లై చేయదలుచుకుంటే అప్లై చేయొద్దండి. తర్వాత నెక్స్ట్ రోజుల్లో అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే విదేశాల్లో వెళ్ళటం, వ్యాపార పరంగా విదేశాల్లోకి వెళ్ళిపోవటం, ఆ వ్యాపార పరంగా ఏదో చేయాలనుకోవటం, ప్రణాళికాబద్ధంగా చేయలేకపోవడం జరుగుతుంటుంది. అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు మాత్రం. కాబట్టి విదేశాలకు వెళ్ళటం అనేది ఇప్పుడు ప్రయత్నం అనేది మానుకోవటం మంచిది. నెక్స్ట్ రోజుల్లో చేసుకోవడం చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఎప్పుడైనా సరే. కొన్ని జాగ్రత్తలు జీవితంలో ఒక 10 రోజుల్లో, నెల రోజుల్లో పాటు కానీ, వారంలో కానీ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ జీవితంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలే కొంత పెద్దగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మన జాతక పరంగా జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది. మనం ఎలాంటి అంటే లైఫ్ను ఎప్పుడు కూడా మనం నష్టపోకూడదు, కాలయాపన చేసుకోకూడదు, టైంపాస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనిషికి సహజంగా ఏంటంటే 55 ఇయర్స్ దాటిన తర్వాత మనం బతకటం అనేది బోనస్ మార్కులతో బతకటం. అంటే పిల్లల్ని, కుటుంబాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. మినిమంగా ఒక 60-62 ఏళ్ళు రాగానే బాధ్యతలన్నీ తగ్గించుకోవాలి. అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం కానీ, తర్వాత వాళ్ళ ఉద్యోగాలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ కొంత జాగ్రత్తగా ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా బహుజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అది జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఏమిటి అంటే ఇవన్నీ కూడా నిజాలు చెప్పాలి అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఒక జ్యోతిష్యం దగ్గర ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతే మీరు నెగిటివ్ పాజిటివ్ అనుకోకుండా ఫస్ట్ నెగిటివ్ని ప్రయారిటీ ఇవ్వండి. పాజిటివ్ ఏముంది మీకు తెలిసిన విషయం పాజిటివ్ గురించి. చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో పొగడటం అనేది బాగా నేర్చుకున్నారు. ఈ పొగడటం వల్ల ఆస్ట్రాలజీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్గా చేసుకుంటేనే జీవితంలో మనం సూపర్ స్టార్స్ అవుతాం. అది గమనించాలి ప్రతి వాళ్ళు కూడా. గమనించకుండా ప్రతిదీ కూడా మాకు ఇలా ఉంటుంది, పాజిటివ్ చెబితేనే ఆస్ట్రాలజర్ మంచివాడు, నెగిటివ్ చెబితే మంచివాళ్ళు కాదు అనే పాయింట్ వల్ల ఆస్ట్రాలజర్కి లాభం ఉంటుందే కానీ మీరు నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో 100% గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ని తెలుసుకుంటే ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా, దానికి రెమెడీసా, పరిహారమా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కానీ, ఆర్థిక పరంగా ఉండే సమస్యల్లో కానీ ప్రతి విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తేనే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదనుకోండి చాలా ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మీరు అధిగమించాలంటే ఆస్ట్రాలజీ పరంగా కరెక్ట్గా విషయాలనేవి తెలుసుకుంటేనే లైఫ్ అనేది మనకి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే ఫలితాలు. గోచారం ఎప్పుడు కూడా 20% ఉంటుంది. అంటే ఈ 10 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్గా ఉండే ప్రొటెక్షన్ అని అర్థం. దానికి డివిజనబుల్ చార్ట్స్ 16 లగ్న కుండలు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసి మన లగ్న కుండలు చూసుకుంటే ఏంటంటే మనకు విషయాన్ని తెలిసిపోతుంది. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, మనం ఎలాగ ఉండాలి, ఒక క్యారెక్టర్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఇలాంటివన్నీ కూడా తెలిసేది ఏంటంటే డివిజనబుల్ చార్ట్స్. అంటే వివాహం కాలేదంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రం, దశలు, అంతర్దశలు. అలానే వృత్తిపరంగా రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు. సంతానం కలగాలంటే సప్తమాంశ చక్రాన్ని చూడాలి. అందువల్ల ఈ చక్రాలన్నీ కూడా డివిజనబుల్ చార్ట్స్ ఏదైతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసి చూస్తేనే మనం పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఏది పడితే అది చేసుకున్నా, ఏది పడితే అది చెప్పించుకోవటం, ఏది పడితే అది తెలుసుకోవటం. ఎందుకంటే చాలా మంది కూడా మా దానిలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్ లాగా ఉన్నారు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటేనే మనం పర్ఫెక్ట్ అవుతుంది. నిజాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెగిటివ్ని తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకుంటే దాన్ని పాజిటివ్గా చేసుకుంటే మనకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి లేట్ చేసుకోకుండా జీవితంలో ఉన్నది ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే నా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in చూడొచ్చు. నేను 15-20 బుక్స్ రాశాను.
దాదాపుగా 15 పుస్తకాలు తెలుగులో రాశాను, ఇంగ్లీష్లో 2-3 బుక్స్ రాశాను, టోటల్గా 18 బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, పుత్రగణపతి వ్రతము, అలానే నవగ్రహ దోషాలకి పరిహారాలు, అలానే సర్వదేవతా గోత్ర పిలవలు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్రము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే నవగ్రహ దోషాలకు పరిహారం చేసుకోవడానికి దశమహావిద్యల యొక్క అమ్మవారి యొక్క స్తోత్ర పారణాలు కూడా రాశాను నేను. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందువల్ల మీరు తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటేనే జీవితం బాగుపడుతుంది. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు రియలిస్టిక్గా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు, జాతకం అనేది గురువు గారు, నాయకంటి గారు నాకు పర్ఫెక్ట్గా కావాలి, నిజాన్ని నేను తెలుసుకోవాలి, నేను బాగుపడాలి మీ ద్వారా అనుకునే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. దానివల్ల నాకు కూడా ఒక సంతృప్తి కలుగుతుంది. అయ్యో నేను ఇలా బాగు చేశాను ఒక వ్యక్తిని. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం బాగు చేస్తే కూడా మాలాంటి వాళ్ళకి చాలా సంతృప్తి కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తిని బాగు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కొన్ని పరిహారాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఒకవేళ ఈ పరిహారాల్లోకి మనం ముందుగా పెడితే ధనపరంగా ఇబ్బందులు ఎవరన్నా కలిగిన వ్యక్తులు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని గురువారం రోజున ఉదయం కానీ ప్రదోషకాల సమయంలో చేసుకోండి. అంటే జన్మజాతక పరంగా గురువు బాగలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మంత్రం అనేది చాలా బాగా పనికొచ్చే అవకాశం ఉంటుంది. అలానే జాతకం చూసుకోవద్దని జాతకం చూసుకుని ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. అలానే ఎవరికైనా సరే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండి అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఎలాగా? ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాతనే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం. అలానే ఇంకొక మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం కూడా ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. అలానే మానసికంగా బాధలు పడుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధే అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జాతకంలో గురువు బాగలేని వాళ్ళు తారా మహాదేవి స్తోత్రాన్ని, ఎల్లాటి శని జరుగుతున్న వాడు దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దక్షిణకాళి స్తోత్రం అనేది పారాయణం చేయటం వల్ల శని యొక్క దోషాలనేవి తొలగిపోతాయి. అంటే వాళ్ళ యొక్క దక్షిణకాళి స్తోత్రం అంటే శనికి అంతరిక్ష దేవత. అలానే గురువుకి తారామహాదేవి అంటే ఏంటంటే అంతరిక్ష దేవత. అంటే ప్రతి గ్రహానికి అధిదేవతలు, అధిష్టాన దేవతలు, ప్రత్యర్థేవతలు, అంతరిక్ష దేవతలు కూడా ఉంటారు. అంటే మన జాతకంలో ఏది చెయ్యాలో దాన్ని అదే చెయ్యాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు ఎప్పుడూ కూడా మంచి మంత్రము ఏమిటి అని అంటే యాక్చువల్గా వాళ్ళు చేయాల్సింది, అమ్మాయికి వివాహం కాలేదు అని అంటే వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకోవాలి. అబ్బాయిలు కన్యా పాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్నారనంటే విష్ణు సహస్రనామం పాలన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చేసుకోవటం మంచిది. సర్పదోషం ఉన్న వాళ్ళు తప్పకుండా మంగళవారం రోజున సర్ప దానాలు చేయటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి. ఆ రెమెడీస్ని మనం ఫాలో అయ్యి జీవితంలో ఏ తప్పు ఏ మిస్టేక్ చేయకుండా ఉండటం చాలా మంచిది. స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని జాతక పరంగా నిజాన్ని తెలుసుకుంటేనే చాలా మంచిది. నిజం తెలుసుకోలేదనుకోండి ఏ ఆస్ట్రాలజీని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. నిజం తెలుసుకొని నేను బాగుపడాలి, నాయకంటే మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను బాగుపడాలనుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నా దగ్గరికే వస్తుంది. ఆ నెంబర్ నేనే స్వయంగా మాట్లాడతా. మీ అందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరుడి యొక్క శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.